దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క లక్షణాలను మనం తెలుసుకోవాలంటే జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలి. వాటిని ఆలోచిస్తే దేవత్వము మరియు నిత్యశక్తి మనకు అర్థమవుతాయి. భూమి, ఆకాశము అందున్నటువంటి కృత్యములు, వీటిని గూర్చి మూలాలకు వెళ్ళి ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞానమును గ్రహించినప్పుడు దేవుని లక్షణాలు మనకు అర్థమవుతాయి. ప్రియులారా, భూమిని గూర్చి గత భాగాలలో నేను దేవుని గ్రంథము నుండి ఎన్నో సంగతులను మీకు తెలియజేశాను. భూమిని గూర్చి ఎలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి, భూమిని కేవలం వినియోగించుకొనటం మాత్రమే కాకుండా భూమిని గూర్చి ఆలోచిస్తే, ధ్యానిస్తే దేవుని గూర్చి అర్థమవుతుంది అని పరిశుద్ధ గ్రంథం నుండి మీకు తెలియజేశాను. భూమిని గూర్చి మాట్లాడుకున్న తర్వాత సముద్రాలను గూర్చి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుడు భూమిని తయారు చేసినప్పుడు, సృష్టించినప్పుడు సముద్రాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఆరిన నేలగా దేవుడు భూమిని తయారు చేస్తే జలములన్నీ ఒకచోట కూర్చబడి సముద్రములుగా పిలువబడ్డాయి. జలములన్నీ ఒకచోట కూర్చబడి సముద్రములుగా పిలువబడ్డాయి. ఆ సంగతిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాలను చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచాను. ఈ మాటలలో దేవుడు సృష్టి ఆదిలో భూమిని తయారు చేశాడు, భూమితో పాటు సముద్రములను కూడా సృష్టించాడు. జలరాశులు ఒకచోట కూర్చబడాలి, ఆరిన నేల కనిపించాలి అని దేవుడు పలికాడు. దానిని బట్టి ఆయన ప్రజ్ఞతో, ఆయన తెలివితో, ఆయన జ్ఞాన బలములతో భూమి సృష్టింపబడింది, సముద్రములు సృష్టింపబడ్డాయి. జలరాశికి సముద్రములని పేరు పెట్టబడెను. ఈరోజు మనం భూగోళాన్ని చూస్తే భూమి యొక్క ఉపరితలం మీద సుమారు 71% నీరుంది. ఈ నీరు ఎక్కువ భాగం సముద్రాల రూపంలో ఉంది. ఈ 71%లో 96.5% సముద్రాలే, సముద్రపు నీరే. కనుక సుమారుగా చెప్పాలంటే భూమి మీద 3 వంతులు నీరుంది, 1 వంతు మాత్రమే నేల ఉంది అని చెబుతారు. ఈ నీటిని కూడా, సముద్రపు నీటిని కూడా పేర్లు పెట్టి విభజించారు. ఆయా ప్రాంతాలలో వారికి అందుబాటులో ఉండేటువంటి సముద్రపు నీరు, వాటికి ఈ లోకం పేర్లు పెట్టింది, పరిధులు గీసింది. వీటిలో మహాసముద్రాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. అంటే వాటి యొక్క లోతును బట్టి, వాటి యొక్క విస్తీర్ణాన్ని బట్టి వాటిని వర్గీకరిస్తారు. భూగోళంలో మహాసముద్రాలుగా పిలువబడుతున్నవి 5 ఉన్నాయి, సముద్రాలుగా పిలువబడుతున్నవి సుమారుగా ఒక 15 ఉన్నాయి. ఈ 5 ప్రధానంగా చెప్పుకోవాల్సింది పసిఫిక్ ఓషన్. మహాసముద్రాలను ఓషన్ అంటారు, సముద్రాన్ని సీ అంటారు, అందరికీ తెలుసు. పసిఫిక్ ఓషన్, ఆ తర్వాత అట్లాంటిక్ ఓషన్, ఆ తర్వాత ఇండియన్ ఓషన్, ఆ తర్వాత ఆర్కిటిక్ ఓషన్, ఆ తర్వాత అంటార్కిటిక్ ఓషన్. ఈ 5 కూడా మహాసముద్రాలు, ఓషన్స్. ఆ తర్వాత ఒక 15 సముద్రాలు ఉన్నాయి. అంటే అవి పరిమాణంలో చిన్నవి. అందులో కాస్పియన్ సీ ఒకటి ఉంటుంది, రెడ్ సీ ఒకటి ఉంటుంది, మెడిటేరియన్ సీ ఒకటి ఉంటుంది, అలాగే అరేబియన్ సీ ఒకటి ఉంటుంది, బ్లాక్ సీ ఒకటి ఉంటుంది, చైనా సీ ఒకటి ఉంటుంది, జపాన్ సీ ఒకటి ఉంటుంది. ఇలా ఆయా ప్రాంతాలలో చిన్న చిన్న పరిమాణంలో ఉండేటువంటి సముద్రాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నదులు, తర్వాత కాలువలు, సరస్సులు, ఇవన్నీ కూడా
అతి తక్కువ స్థాయిలో నీటి పరిమాణాన్ని కలిగినటువంటి వనరులు. ప్రియులారా, సముద్రమును గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు మహాసముద్రాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. వీటిని ఈ లోకం దైవ దృష్టితో చూడలేదు. మహాసముద్రాలను కానీ సముద్రాలను కానీ దేవుని జ్ఞానము చొప్పున ఈ లోకం ఆలోచన చేయలేదు. మహాసముద్రాలను సముద్రాలను చూచినప్పుడు లోకానికి మనసులోకి వచ్చేది ఏంటి చెప్పండి? లోకమందున్నటువంటి మనుష్యులకు వారి మదిలో ఉండేటువంటి ఆలోచనలు ఏంటి చెప్పండి? సముద్రాన్ని చూడగానే, ఒక మహాసముద్రాన్ని చూడగానే దానిలో ప్రయాణం చేయాలి, సరుకుల రవాణా చేసుకోవాలి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సరుకులు రవాణా చేసుకోవాలి, మనుషులు కూడా ప్రయాణం చేయాలని ఆలోచన చేస్తారు. అంటే ప్రయాణం గుర్తొస్తుంది, సముద్ర ప్రయాణం. రెండవది చేపల వేట. సముద్రంలో ఉండేటువంటి చేపలు, వాటిని పట్టుకోవాలి, వాటిని ఆహారంగా తీసుకోవాలి. ఆయా దేశాలు పరిధులు నిర్ణయించుకున్నాయి. ఆ పరిధిలో జాలర్లు వెళ్తూ ఉంటారు, వారు చేపలు పడుతూ ఉంటారు. ఆ తర్వాత సముద్రంలో ఉండేటువంటి భూభాగం, సముద్రం క్రిందకి వెళ్తే మరలా భూమి తగులుతుంది కనుక ఆ సముద్రపు అడుగు భాగమున భూమిలో నుండి చమురు నిక్షేపాలు, వాయు నిక్షేపాలు తీయాలి, బయటకు తీయాలి, వాటిని మేము వాడుకోవాలని దేశాలు భావిస్తూ ఉంటాయి. అంటే సముద్రాలను చూడగానే, మహాసముద్రాలను గూర్చి ఆలోచన చేయగానే అందరికీ ఆలోచనలోనికి వచ్చేది, వారి మదిలోనికి వచ్చేది ఏంటంటే ఒక ప్రయాణం, చేపల వేట, లేదంటే చమురు వాయు నిక్షేపాలు. ఇక దీనికి మించినది ఏదైనా ఉంది అంటే దేశాల రక్షణ కోసం సముద్రాలను, మహాసముద్రాలను వాడుకుంటూ ఉంటారు. అంటే నేవీ అనే పేరుతో సైన్యాన్ని రూపొందించుకొని సముద్రం ద్వారా యుద్ధాలు చేయటానికి సముద్రాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. జలాంతర్గాములను వారు ప్రయోగిస్తూ ఉంటారు. ఇవి మాత్రమే ప్రజల దృష్టిలో ఉంటాయి. కానీ ఒక సముద్రాన్ని, మహాసముద్రాన్ని చూచినప్పుడు మానవుల యొక్క హృదయంలో మొట్టమొదట మెదలాల్సినటువంటి మాట ఏమిటి, జ్ఞానం ఏమిటి, సంగతి ఏంటి అనేది ఈ లోకానికి తెలియదు. ఈ పాఠం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. సముద్రపు ఒడ్డుకొస్తే అదొక బీచ్. సముద్రపు ఒడ్డుకొస్తే ఆ ఇసుక ప్రాంతం అదొక బీచ్ కింద, పర్యాటక కేంద్రం కింద దానిని వినియోగించుకుంటారు. ఇవేనా మానవులకు తెలిసింది? మొట్టమొదట మహాసముద్రాలను, సముద్రాలను, వీటిని గూర్చి ఆలోచన చేసినప్పుడు ప్రారంభంలోనే దేవుడు పరిశుద్ధ గ్రంథమును తెరవగానే మొదటి పేజీలోనే దేవుడు తెలియజేసిన మాటలేంటి? భూమిని ఆయన తయారు చేశాడు, సముద్రములను ఆయన సృష్టించాడు. దేవుని సృష్టి. భూమి దేవుని సృష్టి, సముద్రములు దేవుని సృష్టి. సముద్రములు ఎలా సృష్టింపబడ్డాయి? భూమి ఎలా సృష్టింపబడింది? జలములు ఒకచోటనే కూర్చబడును గాక అనగానే, ఆయన మాట ఆ విధంగా పలుకగానే అది మంచిదని ఆయన చూచినప్పుడు సముద్రములుగా ఏర్పడ్డాయి. ఆరిన నేలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు. జలములు ఒకచోటే కూర్చబడి సముద్రములుగా పిలువబడుతున్నప్పుడు వాటికి సముద్రములుగా ఆయన పిలిచాడు. వీటిని మంచిదిగా దేవుడు చూచాడు. ప్రియులారా, దానిని బట్టి ఈరోజు సముద్రాలు మనకు కనిపిస్తున్నాయి. సముద్రాన్ని చూడగానే దాని మీద మళ్ళా కవితలు కూడా, సముద్రమంత సహనం మనకు ఉండాలని, సముద్రమంత ప్రేమను చూపించాలని లోకంలో మనుషులు మాట్లాడుకుంటూ సముద్రాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప సముద్రము గురించి మనిషికున్న జ్ఞానం ఎంత, దేవునిపై మనిషికున్న పరిజ్ఞానం ఎంత? పరిశుద్ధ గ్రంథంలోనే మాటలు మనకు కనిపిస్తాయి, జ్ఞానమును మనకు నేర్పిస్తాయి. ప్రియులారా, మొట్టమొదట సముద్రములు దేవుని మాట వలన ఎలా సృష్టింపబడ్డాయో ఆదికాండం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసాం. ఆ తర్వాత సముద్రము ఆయనది అని ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు దేశాలు పరిధులు గీసుకుంటున్నాయి. సముద్రంలో ఇంత మేరకు నా పరిధిలో ఉంటుంది, ఆ తర్వాత నీ పరిధిలో ఉంటుంది అని పరిధులు గీసుకుంటూ ఉంటాయి. కోస్ట్ గార్డులు అక్కడి వరకు వెళ్ళి పహారా కాస్తూ ఉంటారు. సముద్రం ఎవరిది ఇంతకీ? పసిఫిక్ ఓషన్ ఎవరిది? అట్లాంటిక్ ఓషన్ ఎవరిది? ఇండియన్ ఓషన్ ఎవరిది? ఆర్కిటిక్ ఓషన్ ఎవరిది? అంటార్కిటిక్ ఓషన్ ఎవరిది? సముద్రాలన్నీ ఎవరివి? దేవునివి. దేవుడు సృష్టించాడు. అసలు దేవుని పేరు లోకంలో ఉందా? కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి అద్భుతమైన మాటను ఇప్పుడు మీరు చూడండి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 4వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే.
సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. భూమి ఆఘాత స్థలములైన పర్వత శిఖరాలైన దేవునిచే సృష్టింపబడ్డాయి. సముద్రమైన భూమైన దేవుని యొక్క సృష్టి. సముద్రము ఆయనది అంటున్నాడు చూడండి. ఆయన దానిని సృష్టించాను. ఎవరు సృష్టించారో అది వారిది, అది వారి హక్కు కదా. మరి వారిని గూర్చి నేడున్న లోకం అసలు మాట్లాడుతుందా? లోకానికి జ్ఞాపకం ఉందా? సముద్రాన్ని చూస్తే చేపలు గుర్తొస్తాయి, సముద్రాన్ని చూస్తే బీచ్ గుర్తొస్తుంది, సముద్రాన్ని చూస్తే రవాణా గుర్తొస్తుంది, సముద్రాన్ని చూస్తే యుద్ధాలు గుర్తొస్తాయి, సముద్రాన్ని చూస్తే చమురు నిక్షేపాలు గుర్తొస్తాయి. కానీ సముద్రాన్ని చూస్తే దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుని కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారా? దేవుని యొక్క సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యములుగా వ్రాయబడినటువంటి సంగతులు, సముద్రమును గూర్చి దేవుడు వ్రాయించిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా ఇదే ప్రశ్న. ప్రియులారా, సముద్రం అనగానే అది దేవుని సృష్టి, దైవశక్తి వలన సృష్టింపబడిన సముద్రము. సముద్రము ఆయనది, సముద్రము ఆయనది. కనుక సముద్రము అనగానే, మహాసముద్రము అనగానే, ఒక నది అనగానే వీటిని గూర్చి మనం ఆలోచిస్తున్నప్పుడు, అవి మన జ్ఞాపకాలలోనికి వచ్చినప్పుడు అవి దేవుని సృష్టి. దేవుడి జ్ఞాపకాలలోనికి రావాలి. దేవుడు ప్రథమ స్థానంలో ఉండాలి. మరో వాక్య భాగంలో ఆయన ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? సముద్రములు ఉన్నాయి, మహాసముద్రములు కూడా ఉన్నాయి. ముందు మనం మాట్లాడుకున్నాం కదా, భూమి మీద ఓషన్స్ ఉన్నాయి, తర్వాత సీస్ ఉన్నాయి. సముద్రాలు వీటి ద్వారా ఆయన తనకిష్టమైన దానిని జరిగిస్తాడు. సముద్రాలు, మహాసముద్రాలు ఆయన వలన సృష్టింపబడ్డాయి. పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు తెలుసుకున్నారు. అవి ఇప్పుడు ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఆయన తనకిష్టమైన దానిని వాటి ద్వారా జరిగిస్తాడు. అద్భుతమైనటువంటి సంగతి అండి ఇది. ఈ సముద్రం ఇంత మేరకు మా కంట్రోల్లో ఉంది అని ఒక దేశం మాట్లాడుతుంది. ఒక సముద్రం ఇంత మేరకు మా కంట్రోల్లో ఉంది, మా కోస్ట్ గార్డులు అక్కడ వరకు వెళ్ళి పహారా కాస్తూ ఉంటారు, మిగిలిన వారిని లోపలికి రానివ్వరు అంటూ ఉంటారు. అసలు సముద్రాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు భూమి మీద ఏ రాజ్యానికైనా దేశానికైనా ఉందా? సముద్రం ఒకవేళ పొంగి పొర్లితే పారిపోతారు, మునిగిపోతారు. సముద్రంలో నుంచి చమురు వాయు నిక్షేపాలను తీసుకోవాలనుకుంటారు. అదే సముద్రం ఆ చమురు వాయు నిక్షేపాలను తీసేటువంటి ఆ వెజల్ని మింగేస్తే, ఆ మొత్తం స్టేషన్ అంతా మింగేస్తే అక్కడ ఉన్న వారందరూ చనిపోతారు. అక్కడ ఉన్న వస్తువులన్నీ కొలాప్స్ అయిపోతాయి, భూగర్భంలో కలిసిపోతాయి, ప్రమాదం వాటిల్లుతుంది. సముద్రం ఎవరి కంట్రోల్లోనూ ఉండదు, దేవుని కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. వీరంతా కూడా క్రింద, అంటే భూమి మీద మేకపోతు గాంభీర్యాలను చూపిస్తూ ఉంటారు. మా పరిధిలో ఉంది, ఇక్కడ వరకు మా పరిధిలో ఉంది, మళ్ళీ దీని గురించి యుద్ధాలు ఒకటి, దీని మీద మరలా కమిటీలు ఒకటి. చూసారా? సముద్రము ఆయనది, ఆయన దానిని సృష్టించాడు, ఆయన తనకిష్టం వచ్చినట్టుగా సముద్రం పట్ల చేస్తాడు. ఆ మాటను ఇప్పుడు చూడండి మీరు. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, సముద్రాలలో కానీ, మహాసముద్రాలలో కానీ అన్నింటిలోనూ ఆయన తనకిష్టమైన దానిని జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఆధీనంలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం అయినా, అట్లాంటిక్ మహాసముద్రం అయినా ఎవరి ఆధీనంలో ఉంటుంది? దేవుని ఆధీనంలో ఉంటుంది. ఒక సముద్రం ఒక దేశానికి దగ్గరగా ఉన్నంత మాత్రాన, ఆ దేశానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ దేశం పేరు పెట్టినంత మాత్రాన, లేక వారికి ఇష్టమైన పేరు పెట్టుకున్నంత మాత్రాన అది వారి కంట్రోల్లో ఉంటుందా? అవసరమైతే ఆ దేశాన్ని మింగేస్తుంది, ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రియులారా, సముద్రములు, మహాసముద్రములు, ఆకాశము, భూమి దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. ఆయన తనకిష్టమైనట్టుగా చేస్తాడు.
ఆయన తనకిష్టమైనట్టుగా వాటిని జరిగిస్తాడు. కనుక సముద్రాలు, మహాసముద్రాలు వీటిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క చేతిలో ఇవి ఉన్నాయి అని మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలండి. ఇవి దేవుని వలన సృష్టింపబడ్డాయి అని పూర్తి విశ్వాసంతో నమ్మాలండి. దేవుడు వీటిని మనుగడలోనికి తీసుకుని వచ్చినప్పుడు, దేవుడు వీటిని జరిగిస్తున్నప్పుడు, వీటి వలన మనము ఫలము అనుభవించుచున్నప్పుడు మీరు ప్రయాణం చేయండి, దేవుడు కాదన్నాడా? మీరు చవును వాయు నిక్షేపాలను తీసుకోండి, దేవుడు కాదన్నాడా? మీరు అందులో చేపలను ఆహారంగా తీసుకోండి, దేవుడు కాదన్నాడా? బీచ్కు రండి, దేవుని యొక్క సృష్టిని చూడండి, దేవుడు కాదన్నాడా? కానీ దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి, దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు దేవుని పేరు పక్కన పెట్టి మీరేదో ఈ సముద్రాన్ని సృష్టించినట్టుగా, లేకపోతే దానంతట అదే కలిగినట్టుగా, లేక సముద్రాన్నే దేవుడు అనుకుంటున్నట్టుగా, ఇవన్నీ తప్పుడు అర్థాలు. ఇలాంటి తప్పుడు భావాలతో, తప్పుడు ఆలోచనలతో మీరు సముద్రాలను గురించి ఆలోచన చేస్తే అది దేవుని జ్ఞానానికి పూర్తి వ్యతిరేకం. అయితే దేవుని జ్ఞానం ఏమని సెలవిస్తోంది? ఒక వివేకి అయిన వాడు ఎలా ఆలోచన చేయాలి? సముద్రమును గూర్చి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సముద్రములు దేవుని సృష్టి, సముద్రములను దేవుడు మనుషులకు సేవ చేయమని అనుగ్రహించాడు. సముద్రములు ఆయన చేతిలో ఉన్నాయి, మహాసముద్రములు ఆయన చేతులలో ఉన్నాయి. దేవుడు తనకిష్టమైనట్టుగా వాటి ద్వారా పనులను జరిగిస్తాడు, కార్యములను జరిగిస్తాడు. కనుక మీరు వీటన్నింటిని బట్టి దేవునిని స్తుతించాలి, దేవునిని ఘనపరచాలి, దేవుని కొరకు మీరు బ్రతకాలి. అంటే సముద్రాన్ని చూచినప్పుడు ఇంత విస్తారమైనటువంటి సముద్రం, ఇంత గొప్ప పరిమాణంలో ఉన్నటువంటి సముద్రం దేవుని సృష్టిగా కనిపిస్తున్నప్పుడు ఒక చిన్నవాడనైనటువంటి నేను ఈ భూ జీవిత కాలంలో మహాదేవునికి భయపడాలి అనే ఆలోచనను కలిగి ఉండాలి. నేను దేవునికి భయపడాలి. సముద్రపు ఘోషకు మీరు భయపడతారు, సముద్రపు తరంగానికి భయపడతారు. ఒక తరంగం అది, సముద్రపు ఘోష, ఒక అలకు భయపడతారు. కానీ ఆ సముద్రాలన్నింటినీ తన వాక్కు చేత సృష్టించినటువంటి పరమతండ్రికి ఎందుకు భయపడరు? ఆయనను గురించి ఎందుకు ఆలోచన చేయరు? ఎందుకంటే జ్ఞానం లేదు కనుక. వ్రాయబడినటువంటి మరో చక్కని మాటను మీరు చూడగలిగితే, సముద్రములను సృష్టించిన దేవునిని మీరు స్తుతించాలి, ఘనపరచాలి అని ఆ మాట తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూ దిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. సముద్ర ప్రయాణం చేస్తున్నారు, ఒక భారీ పడవ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు, ఒక నావలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అలా గాలిని చూస్తూ ఆహ్లాదంగా ప్రయాణాన్ని ముగించుకుని వెళ్ళిపోకూడదు. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం వరకు వచ్చారు, సముద్రం లోపలికి వెళ్ళారు, ప్రయాణం చేస్తున్నారు. కనుక దేవుని సృష్టి మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆ మహాసముద్రం మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, ఆ నీలి సముద్రం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. చుట్టూ ఎవ్వరూ కనిపించడం లేదు, చుట్టూ లోకం కనిపించదు, ఎటు చూచినా నీరే నీరే నీరే. అలాంటి పరిస్థితులలో యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. ద్వీపములారా, ద్వీప నివాసులారా, ద్వీపం అంటే చుట్టూ నీటితో నింపబడి కప్పబడి ఉన్నటువంటి ఆ ప్రాంతం, నేల. అండమాన్ దీవులు, అండమాన్ నికోబారు దీవులు అంటుంటారు చూడండి, లక్షద్వీప్ దీవులు. అంటే ఆ ప్రాంతం చుట్టూ, ఆ దేశం లేక ఆ భూభాగం చుట్టూ సముద్రపు నీరు ఆవరించి ఉంటుంది. ద్వీపం, ద్వీపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే సముద్రంతో ఆవరింపబడి ఉన్నారు మీరు. ఏ క్షణమైనా సముద్రం మీ మీదకి రావచ్చు. దేవునికి ఉగ్రత కలగకుండా దేవుని సృష్టిపై అవగాహన మీరు కలిగి ఉంటూ దేవునిని స్తుతిస్తూ ఉండాలి. యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. ఎందరున్నారండి ఈరోజు? ఇలాంటి మనుషులు ఎందరున్నారండి? సముద్రాన్ని చూస్తే గుటకలేస్తారు, నోరూరుతుంది, ఏం చేపలు దొరుకుతాయి అని అడుగుతారు. సముద్ర ప్రయాణం ఎలా చేయాలి అని అడుగుతారు. ఈ సముద్రాన్ని ఎలా వినియోగించుకోవాలని చూస్తారు తప్ప
సముద్రము దేవుని సృష్టి అని, ఇంత అద్భుతమైన, అందమైన, గాంభీర్యమైన, విస్తారమైన జలరాశి సముద్రం దేవుని సృష్టి అని, దేవునిని కీర్తించేవారు, ఘనపరిచేవారు, లోకములోనికి వెళ్ళి దేవుని కొరకు భయపడుతూ బ్రతికేవారు ఎందరున్నారు చెప్పండి. అందుకే దేవుని మాటలు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు కనిపిస్తున్నాయి. ఒక సముద్రమును గూర్చి మీరు తరచి చూచినప్పుడు, మహాసముద్రమును గూర్చి పరిశుద్ధ గ్రంథమును మీరు తరచి చూచినప్పుడు ఈ మాటలు కనిపిస్తున్నాయి. దేవుడు సముద్రములను, మహాసముద్రములను సృష్టించాడు. వాటి యందు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేస్తాడు. అది ఆయన సృష్టి, అవన్నీ ఆయన సృష్టి, అవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. కనుక వాటిలో ప్రయాణం చేయువారులారా, ద్వీపములలో ఉండేవారులారా, మనుష్యులారా, ద్వీప నివాసులారా, మీరందరూ కూడా యెహోవాను స్తుతించుడి, ఆయనకు క్రొత్త గీతము పాడుడి. మరో మాట చూడండి, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 34వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 34వ వచనం. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక. భూమిని చూస్తే దేవుడు గుర్తు రావాలి, ఆకాశమును చూస్తే దేవుడు గుర్తు రావాలి, సముద్రములను, మహాసముద్రములను చూస్తే దేవుడు గుర్తు రావాలి, నదిని చూస్తే దేవుడు గుర్తు రావాలి, సరస్సును చూచినా దేవుడు గుర్తు రావాలి. సృష్టిలో ప్రతి కృత్యము దేవునిని జ్ఞాపకం చేయాలి. అందుకే ఆయన అన్నాడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచన చేస్తే ఆయన అదృశ్య లక్షణములైన దేవత్వము, నిత్యశక్తి మీకు అర్థమవుతాయి అన్నాడు ఆయన. అందుకే మీకు అర్థమవుతాయి అన్నాడు. అందుకే ప్రియులారా, ఇలా ఆలోచన చేస్తూ సృష్టిలో ప్రతి కృత్యమును చూచినప్పుడల్లా మీ జ్ఞాపకాలలో దేవుడు ఉంటున్నాడా? దేవునికి మీరు భయపడేవారుగా ఉంటున్నారా? దేవుని కొరకు మీ బ్రతుకును అర్పణ చేసుకున్నవారుగా ఉంటున్నారా? దేవుని కొరకు బ్రతికేవారుగా ఉంటున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. కానీ దేవుని వాక్యం అయితే ఏమని సెలవిచ్చిందో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ఏమని సెలవిచ్చాయి చూడండి. సముద్రము, మహాసముద్రము ఇవి మీ జ్ఞాపకాలలో ఉన్నప్పుడు, వాటి మీద మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, వాటి ద్వారా మీరు ఫలం అనుభవిస్తున్నప్పుడు, ఒక చేప ఇంటికి తెచ్చుకుంటారు, సముద్రంలో పట్టిన చేప ఇంటికి తెచ్చుకుంటారు, కూర వండుకుంటారు, తినేస్తారు. ధనం చెల్లించి చేప తెచ్చుకున్నారు కనుక కూర వండేసుకుంటున్నారు, తినేస్తున్నారు. అసలు దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకుంటున్నారా? జలరాశులలో జలచరములను ఆయన సృష్టించాడు. పట్టి తేవటానికి నువ్వు పైకం చెల్లించావు, సృష్టించిన దానికి నువ్వు ఎవరికి పైకం ఇవ్వలేదు. సముద్రంలో ఆ నీటి అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ చేపను పట్టి, వలలో పట్టి తీసుకుని రావటానికి ఆ రవాణా ఖర్చు, అతడు పట్టినందుకు ఖర్చు, నీవు ఆ ధనాన్ని చెల్లించి ఇంటికి తెచ్చుకున్నావు, కూర వండుకున్నావు, తినేసావు. సముద్రపు చేప అంటాం. సీ ఫుడ్ రెస్టారెంట్స్లో, సీ ఫుడ్ రెస్టారెంట్స్. ప్రియులారా, ఆరగించండి, తప్పులేదు. దేవుడు ఆరగించమని ఇవన్నీ ఇచ్చాడు. అయితే ఆరగించేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆహారంగా వాటిని తీసుకునేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలి. ఆరగించేది ఎందుకు? పొట్ట పెంచడానికా? క్రొవ్వు పెంచుకోవడానికా? దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు నువ్వు పని చేయటానికి, దేవుని చిత్తమును పూర్తి చేసుకోవటానికి. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని సముద్రము, సముద్రం అని నేను చెప్పను, దేవుని సముద్రము, దేవుని మహాసముద్రము, ఇవన్నీ దేవునివి. కనుక వీటిని జ్ఞాపకాలలో ఉంచుకున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని గూర్చినటువంటి అభిప్రాయాలను కలిగి ఉండండి. దేవుని కొరకు ఆలోచన చేయండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రభు పనిలో పాలిభాగస్తులవుతూ దేవుని యొక్క క్రియలను నెరవేర్చి దేవునికి సంతోషాన్ని ఇవ్వండి. నిత్య జీవితాన్ని దేవుని నుండి బహుమతిగా పొంది ఆ ఫలాన్ని అనుభవించండి. తగిన నిర్ణయం తీసుకుంటారని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీ అద్భుతమైనటువంటి సృష్టి మా చుట్టూ ఆవరించి మిమ్మును గూర్చి మాకు నేర్పించుచున్నది. మీరు రాయించిన గ్రంథము ద్వారా ఈ విషయాలను మేము తెలుసుకుంటున్నాం. భూమి, ఆకాశము, సముద్రము, వాటిలో ఉన్న సమస్తము మిమ్మును స్తుతించునుగాక. నాయన, లోకములో బ్రతుకుచున్న మేము నిత్యము మహాసముద్రాలను, సముద్రాలను, నదులను, నీటి వనరులను మేము చూస్తూనే ఉన్నాం.
వాటిని చూచినప్పుడల్లా, వాటి వలన ఫలము పొందుచున్నప్పుడల్లా మిమ్మల్ని గూర్చి జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యం మాకు దయచేయండి. మీరు మా జ్ఞాపకాలను నిరంతరం ఉండాలి. మీ కొరకు మేము బ్రతకాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి, మిమ్మల్ని సంతోషింపచేయాలి. నా ప్రియ కుమారుడు అతని యందు నేను ఆనందించుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి మీరు పలికినట్టుగా మమ్మల్ని గూర్చి కూడా తండ్రి మీరు సంతోషపడేటట్లుగా మా జీవితాలు ఉండే నిమిత్తం మీ కృపను సహాయమును మాకు దయచేయండి. ఇక మీదట సృష్టిలో ఉన్నటువంటి ఈ కృత్యములను కేవలము అనుభవించటం మాత్రమే కాకుండా వాటి వలన ఫలం పొందుచున్న మేము మిమ్మల్ని కీర్తిస్తూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ, అనేక మందికి మిమ్మల్ని గూర్చి ప్రకటిస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు ఎంతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానాన్ని విని నేర్చుకున్నారు? ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే ఛానల్లో యూట్యూబ్ ద్వారా ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని మీతో పాటు అనేకులకు మీరు తెలియజేసి దేవుని జ్ఞానాన్ని నలుగురికి పంచాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మా ఇతర సమాచారం కొరకు www.christchurch.rc అనేటువంటి మా వెబ్సైట్ను కానీ, గూగుల్ ప్లే స్టోర్లో లభ్యమయ్యేటువంటి స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ కానీ మీరు సంప్రదించండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.